Warm good morning, all of you. Happy shoulder day. Today is April 12th, the special day of every woman. Yeah, actually, we are not having words to describe. uh, describe the personality and character of women. Nothing but our mother. అందుకే ప్రపంచ మాతృత్వ దినోత్సవం అంట. ఎస్ ఎస్ గ్రేట్ వర్డ్. మాతృత్వ దినోత్సవం. ఎస్ వన్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ దేర్. మాతృత్వం అనేది ఒక వరంగా ఫీల్ అవుతుంది మన అమ్మ కదా. ఎస్, మాతృత్వంలోనే ఉంది ఆడ జన్మ సార్థకం, అమ్మ అని పిలుచుకునుంటే స్త్రీ జాతికి గౌరవం. ఇంత పెద్ద విశ్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కూడా అమ్మ గర్భం నుంచి వచ్చారండి. అందుకే ఆఫ్ ఆల్ ద నైస్ వర్డ్స్ ఇన్ ద వరల్డ్, ద నైసెస్ట్ మస్ట్ బి మదర్. Yes, whatever the way you extend your services, concern, love, always she deserves. I request all my beloved brotherly friends, let us have little bit of patience, let us have little bit of tolerance about our parents, especially because they are becoming elders, they are getting some age, becoming old, your mindset will be different. దేర్ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. కాస్త ఓపికతో యాక్సెప్ట్ చేద్దామండి. ఎవడెవడో పిచ్చోడి కొరకు మనం కాంప్రమైజ్ అవుతాం. సంబంధం లేని చెత్త ఫెలోస్ కొరకి ఇష్టపడ్డ తొక్క తొండ అని మనం వాళ్ళందరి కొరకి కాంప్రమైజ్ అయ్యి టైం కేటాయించి ఉన్న లైఫ్ అంతా సమయం అంతా వృధా చూస్తూ ఉన్నాం. అలాంటిది జన్మనిచ్చిన అమ్మ నాన్న విషయంలో ఏం చేసినా అసలు చేసుడు ఏంటండి, చేసే భాగ్యం రావడం అదృష్టం అండి. అందరికీ అదృష్టం లేదు. చాలామందికి పేరెంట్స్ లేరు. అమ్మ లెక్క చాలామంది, నాన్న లెక్క చాలామంది ఆ ప్రేమ నోచుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా విశ్వంలో ఎవరు దురదృష్టవంతుడు అంటే తల్లి ప్రేమని, నాన్న ప్రేమని నోచుకొని వాడే నిజమైనటువంటి దురదృష్టవంతుడు అంటే. కాబట్టి ఆ అదృష్టం అమ్మ నాన్న తోబుట్టులు దగ్గరగా ఉన్నప్పుడు దయచేసి 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 దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పట్ల ఉంది. అదృష్టంగా భావించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్ అందరినీ. టైం కేటాయించాలి. బిజీ ఏం తొక్కలు బిజీ ఎంతబ్బా. మన అమ్మ కూడా బిజీ ఉంది. మనం పుట్టినప్పుడు వచ్చాడు మంది ఇంట్లో అక్కయ్యలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. బట్ నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎప్పుడు తగ్గలే కదా. డెఫినెట్లీ షీ లుక్స్ ఆఫ్టర్ యూ లైక్ దట్ వన్. కాబట్టి జస్ట్ అడ్జస్ట్ విత్ దెమ్. కాసేపు స్పెండ్ చేయండి 5-10 నిమిషాలు. మంచిగా కిస్ చేయండి ఫోర్ హెడ్ మీద అమ్మని నాన్నని. ఇద్దరు బ్లెస్సింగ్ తీసుకోండి మార్నింగ్. ప్రపంచాన్ని జయించినట్టే ఫీల్ అవుతారు. ఏమనుకుంటారంటే ఎస్, ఎంత ఎదిగినా నా కొడుకు నా మాట వింటాడు, నాకు దగ్గరనే ఉన్నాడు, ఇంకా మర్చిపోలే. ఎందుకంటే భార్య బిజీలో, పిల్లల బిజీలో ఉండి నన్ను కొంచెం కేర్ చేస్తలేడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అమ్మ నాన్నకి. దాన్ని మనం క్యాచ్ చేయాలి. అది ఏ బుక్లో ఉండదు, రియల్ బుక్లో ఉంటుంది. రియల్ లైఫ్ ఆఫ్ బుక్ డెఫినెట్లీ ఇట్ విల్ టెల్ యూ. I hope you can understand what is there with you people. So let us, it's our time to give such kind of a great responsibility. And again, whatever the way you say, nothing will be there. Great quotes, great words are there. I firmly believe that no substitute is there to describe and fulfill the place of that particular mother, because such kind of a unique word in the world of dictionary, no doubt at all. In the world of dictionary, it is always a unique word. Yes, unique means to say unique. You can't find any substitute, synonym, this and that for that particular word. అందుకే చెప్తా ఉంటారు చెప్తా ఉంటారు. ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ వన్. ఎస్, ఆల్వేస్. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మీ అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు. ఎలా ఉన్నా 10 మంది పిల్లలున్నా మన సర్వీస్ మనం ఇస్తూనే ఉండాలి. ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. ఎస్, ఓ సందర్భంలో రావణుడు చెప్పాడు ఓడిపోయిన తర్వాత రాముడితో ఏమని,
వాస్తవంగా రాముడి కన్నా కూడా అద్భుతమైన బలవంతుడు, విజ్ఞానవంతుడు, ప్రజ్ఞావంతుడని మనకు ఇతిహాసం చెప్తా ఉందండి మహానుభావుడు రావణుని గురించి. ఆయన కూడా బ్రహ్మనే, బట్ బికాస్ ఆఫ్ హీస్ బాడీ లాంగ్వేజ్ అండ్ హ్యాబిట్స్ హ్యాస్ బికమ్ గెయిన్డ్. రామ, నేను ఎందుకు ఓడిపోయాను నీ మీద నీకు తెలుసా అని అడిగాడట. చెప్పండి రావణ అని అన్నట. నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, నువ్వు గెలవడానికి ప్రధాన కారణం మీ తోబుట్టు నీతో ఉండడం, నా తమ్ముడు నాతో లేకపోవడం. లక్ష్మణుడు నీతో ఉండడు అన్నీ వదిలేసుకొని, కానీ నా తమ్ముడిని నాతో ఉంచుకోలేకపోయినా నా ఓటమికి ప్రధాన కారణం నా సిబ్లింగ్ నాతో లేకపోవడం. ఎంత అదృష్టం ఉంటే ఒకటే అమ్మ కడుపులో అన్నదమ్ములు అక్క చెల్లెలు పుడతారండి కదా. అది చెప్పడానికే ఫీల్ డిఫరెంట్. ఒక ఇంట్లో ఒక 5-6 అక్క చెల్లెలు, 5-6 అన్నదమ్ములు అంటే ఎంత బ్యూటిఫుల్ అకేషన్ అండి కదా. అలాంటి వాళ్ళని మిస్ చేసుకోవద్దు. చిన్న చిన్న పొరపాట్లున్నా ఎరాడికేట్ చేసుకుందాం, సైడ్ అప్ చేద్దాం. లెట్ us గివ్ ద బెస్ట్ లైఫ్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మనం ఎందుకు ఇనిషియేట్ తీసుకోవద్దు? వై డోంట్ వి టేక్ ఇనిషియేషన్ కదా? వై యు ఆర్, నువ్వేం చేతగాని వెదవ కాదు కదా. ప్రపంచంలో నువ్వు కూడా ఒక ఆధార్ కార్డు ఉంది, నీకు నంబర్ ఇచ్చాడు, పాన్ కార్డు ఉంది అంటే యు ఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్ బై ద సొసైటీనా. లెట్ us మాతృత్వ దినోత్సవం సందర్భంగా అందరూ కలిసి ఉంటే అమ్మకున్న ఫీలింగ్ వేరు ఉంటుందండి. ఆమె ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుందట అంటే, వెదర్ హర్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ ఈక్వల్ మేనర్, వెదర్ దే ఆర్ ఇన్ కంఫర్ట్ లైఫ్, వెదర్ దే ఆర్ హ్యావింగ్ అండర్స్టాండింగ్ అమాంగ్ దెమ్, షీ ఫీల్స్ it's a great honor to her, great privilege to her, great gift to her. Always she ready to sacrifice for the sake of us, everything what God has gifted us. I sincerely bow my head in front of every mother, every amma. Yes, because of you you are here. Even I would like to say I love you amma, I love you mom, and love you to all mamas. I love you mothers. Please render your services like this forever, because your services, everything is very important. మీరు చూపెట్టే చిన్న ఆప్యాయత, చిన్న ప్రేమ ప్రపంచమంతా మర్చిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ వరల్డ్ మదర్స్ డే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ షార్ట్ డే.